Hello guys, welcome back to our channel Rock Show Vlog. So guys, యాక్చువల్లీ వీడియో చేసే కారణం ఏంటంటే డిస్ప్లే కనిపిస్తుంది కదా, చిన్న లైన్ వస్తుంది కదా, అది రిపేర్కి ఇస్తున్నాము. సో ఫస్ట్ టైం అయితే బోనాల్ షూట్కి అయితే వెళ్ళినాము కంటిన్యూస్గా. సో బల్కంపేట్లో లేజర్ షో అయితే నడిచింది. సో అక్కడ అనుకోకుండా అయితే కెమెరా తిప్పేసిన. సో లేజర్ వచ్చేసి అయితే కెమెరా డ్యామేజ్ అయిపోయింది. అండ్ ఇదైతే రిపేర్కి అయితే వెళ్తుంది ఇప్పుడు ఫోన్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే గైస్, లైక్ ఈ గింబల్ తీసుకున్నా కదా గైస్, ఈ గింబల్ అయితే దీని క్లాంప్ అనేది మిస్ అయిపోయింది. సో ఎక్కడ మిస్ అయిందో తెలియదు. షూట్ అయిన తర్వాత కెమెరా అయితే డ్యామేజ్ అయింది. దాని నెక్స్ట్ సండే అయితే దీని క్లాంప్ అయితే వెళ్ళిపోయింది. సో ఆల్మోస్ట్ షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లాంప్ అయితే వెళ్ళిపోయింది, మిస్ అయిపోయింది. సో నాకు గుర్తులేదు ఇంటికి వచ్చి తీసుకొచ్చినా లేదా ఇక్కడ మిస్ అయిందా అని అర్థమైతలేదు. అండ్ ఇవన్నీ రిపేర్కి అయితే వెళ్తున్నాయి. అప్పుడు అయితే కెమెరా ఆర్డర్ చేయాలి ఫస్ట్ అయితే. సో 2-3 days తర్వాత అయితే వస్తారంట. అండ్ అప్పటికైతే మా తమ్ముని ఫోన్ అయితే వాడుతున్నాను నేను. ఇప్పుడు గణేష్ వీడియోస్ కూడా వస్తున్నాయి కంటిన్యూస్గా. సో వాచ్ చేయండి గాయస్, చాలా బాగుంటుంది. అండ్ ఇది పోయినప్పుడు అయితే గాయస్ నేను చాలా బాధపడ్డా యాక్చువల్లీ. ఏంటంటే ఒక చేయలేనట్టు అయిపోయింది. ఎట్లా అంటే దీనికి అలవాటు అయిపోయినా నేను యాక్చువల్లీ. ఒక 4-5 వీడియోలు అయితే తీసిన. సో నా లాస్ట్ వీడియోస్ ఎప్పటి నుంచి అంటే, స్టార్టింగ్ నా వేములవాడ టెంపుల్ బ్లాగ్ నుంచి అండ్ ఇది బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ బోనాల వరకు అయితే ఇదే వాడినా. సో ఇది వాడిన తర్వాత నాకు తర్వాత ఫోన్ బట్టి ఇలా మాట్లాడదామంటే ఒక చేయలేనట్టే ఫీల్ అయినా. సో ఏంటంటే లైక్ దీని వాల్యూ అప్పుడు తెలిసింది నాకు. అండ్ ఇది వచ్చేసి 8,000లో కొన్నా. సో క్లాంపే ఉంది 4,000 గైస్. సో క్లాంపే చాలా ఇంపార్టెంట్ దీనికి. ఇది ఏమో నాకు తెలుస్తలేదు అంత, కానీ క్లాంప్ అయితే చాలా ఇంపార్టెంట్ ఉంది. అండ్ కెమెరా అయితే అనుకోకుండా అయితే అలా అయిపోయింది. సో నాకు దెబ్బ మీద దెబ్బ పడ్డది ఇది. సో ఎప్పుడైతే వెళ్తున్నాం, సో ఏదైనా కానీ మనం మంచిగా అనుకుని నడవాలి. సో మనం ఏదనుకున్నా కానీ కాదు తొందరగా కూడా. అన్ని ఇట్లాంటివి అయితే వస్తాయి, అప్ అండ్ డౌన్స్ అన్నీ వస్తాయి. సో అప్ అండ్ డౌన్స్ చేసుకుంటూనే వెళ్ళాలి మనం లైఫ్లో అన్నిటికీ. సో లెట్స్ గో గైస్, ఇప్పుడైతే వెళ్తున్నాం కోటికి. చూసాం అక్కడ ఇంకా మా వైఫ్ తీసుకెళ్తున్నాం. ఇంకా మేము షాపింగ్ చేస్తా అంటుంది, చూసాం. కోటికి అయితే వచ్చేసినాం. సో క్లాంప్ గురించి, అండ్ క్లాంప్ అయితే దొరుకుతలేదు ఎక్కడ కూడా. అండ్ లాస్ట్ సండే వచ్చినప్పుడు అయితే నేను క్లాంప్ అయితే అడిగిన ఒక షాప్లో. సో అక్కడైతే వెళ్దాం ఒకసారి. సో ఇదే షాప్ గైస్. సో రేపు అయితే ఎంట్రీ అవుతున్నాం. సో ఒకసారి అయితే అడుగుదాం ఒకసారి మనం అయితే, అండ్ చూద్దాం ఒకసారి గైస్. ఇక్కడైతే చాలా ప్రోడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి మనకు బ్లాగింగ్ గురించి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మైక్స్ అయితే చాలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ చాలా మంచి బ్రాండ్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ అయితే లాస్ట్ సండే నేను చాలా దుకాణాలు అయితే షాప్స్ అయితే తిరిగిన. సో షాప్స్ తిరిగితే మాత్రం దొరకలేదు. సో ఇక్కడ ఉండే ఒక పీసే ఉండే, అది కూడా. సో అప్పుడు అమౌంట్ కూడా లేకుండే, బడ్జెట్ లేకుండే. సో అప్పుడైతే ఎట్లనే వెళ్ళిపోయినా తీసుకోకుండా. సో ఇప్పుడైతే నాకు కాల్ చేస్తుండే వాళ్ళు బ్రదర్కి ఎవరికో ఉందో లేదో అని. సో చూద్దాం, ఒకవేళ లేదంటే కొత్తది కొనాల్సి అవుతుంది. కొత్తది కొనాల్సిందే. ఎందుకంటే అది కొనాలంటే ఆఫర్ ఇది ఎంతైతే నేను 8,000 అయితే కొన్నా కదా, అది ఆల్మోస్ట్ ఆన్లైన్లో 4,000 చేంజ్ చూపిస్తుంది. సో అనుకుని దాని బెటర్ కొత్తది కొన్నాం. సో గైస్, ఇన్స్టా 360 అయితే చూస్తున్నాం ఒకసారి. అంటే ఇది కూడా లైక్ DJI 7 సిరీస్ ఎట్లా ఉందో, DJI P సిరీస్. సో అలాగైతే ఉంది ఇది కూడా. అండ్ నాకైతే బెటర్ DJI అనిపిస్తుంది. అండ్ ఇది కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ ఇది కూడా DJI కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇది ఫస్ట్ టైం అయితే కొనుక్కున్నా. అండ్ కొన్న తర్వాత ర్యాంప్ అనేది మిస్ అయిపోయింది. సో బ్యాడ్ లక్ అంతా మనకు. అండ్ ఇదైతే 7P ఫేవరెట్ ఇది. అండ్ చూస్తారు కదా, దీనికి సెల్ఫీ స్టిక్ లాగా అయితే వెళ్తుంది. అండ్ ఇదైతే ఫేస్ ట్రాకింగ్ కూడా చేస్తుంది. సో ఇది చిన్న ఇక్కడ కనిపిస్తుంది కెమెరా టైప్ లాగా. సో దీనికి టార్చ్ కూడా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు 7 సిరీస్ ఇది. సో చాలా బాగుంటుంది ఇది కూడా, కానీ లైక్ ఇట్లానే ఉంటుంది. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే, మనకి ఇది సెల్ఫీ స్టిక్ లాగా అయితే వస్తుంది ఇక్కడ. అండ్ ఇది చూస్తారు కదా, ఇది నార్మల్గా ఉంటుంది. అండ్ రెండు కూడా సేమ్ ఫంక్షన్ చేస్తుంది. కొంచెం ఇది అడ్వాన్స్గా ఉంటుంది. సో ప్రొఫెషనల్గా అంటే 7P అనేది ప్రొఫెషనల్ అనేది. అండ్ ఇదైతే కొందామా ఆలోచిస్తున్నా, బడ్జెట్ కూడా ఆలోచించాలి గైస్. ఒకసారి డిస్కస్ చేసి తీసుకోవాల్సిందే. సో ఇదైతే అన్న ఏమంటున్నా అంటే, 1 day 2 days టైం ఇస్తే నేను ఆర్డర్ చేసి తెప్పిస్తా అంటున్నాను. సో నాకు ఏంటంటే టైం దొరుకుతలేదు, ఏం లేదు. సో చూసాం ఒకసారి. సో గైస్, చాలా డిస్కస్ అయితే చేస్తున్నాము కొనాలా వద్దా అని. సో బడ్జెట్ కూడా ఆలోచిస్తున్నాము. అండ్ ఇది కొంటే నార్మల్గా కొనొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇది కొని 3 months కూడా కాలే ప్రాపర్గా, దీన్ని యూజే చేయలేదు. అండ్ దీనికి క్లాంప్ కూడా దొరుకుతలేదు గైస్. అన్ని షాప్లలో అయితే దొలాడినాము, దొరుకుతలేదు అసలు. ఆన్లైన్లో ఉంది కానీ 4,000 చేంజ్ చూపిస్తుంది. సో 4,000 చేంజ్ బెటర్. ఇంకొంచెం డబ్బులు వేస్తే మనకు కొత్తది వస్తుంది కదా, ఆ క్లాంప్ కూడా దీనికి యూజ్ అయిపోతుంది. సో అదే ఆలోచిస్తున్నాము. అండ్ చాలా డిస్కస్ చేసుకున్నాం మేమైతే, మాట్లాడతలేదు భాగ్య అసలు. నీ ఇష్టం అంటుంది.
సో చెప్పు బాగా ఎట్లా తీసుకుందామా? నన్ను ఎందుకు తీసుకెళ్ళదు ఉంటే నువ్వు తీసుకో, నన్ను ఎందుకు అంటున్నావు? ప్రాబ్లం అది కాదు అంటే ఇప్పుడు డబ్బులు ఉన్నా కానీ మనం తీసుకున్నాం అంటే మళ్ళీ ప్రాబ్లం తర్వాత అవుతుంది. అంటే కొంచెం ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న క్లాంప్ మాత్రం మిస్ అయింది. సో దానికి అది దొరకలేదు. ఆన్లైన్లో మాత్రం చాలా ప్రైస్ చెప్తుండు. బయట అయితే 3800 ఉంది. సో అది కూడా ట్రై చేస్తున్నాం కానీ దొరకలేదు. సో చూద్దామని చూస్తున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ కోటిలో ఇంకా షాప్స్ కూడా ఏది ఓపెన్ కాలేదు. ఆల్మోస్ట్ 12:31 కావడానికి వస్తుంది. అండ్ కొంటే బెటరే గైస్ అని నాకు అనిపిస్తుంది. భాగ్య ఏమంటారు అని వెయిట్ చేస్తున్నా. చెప్పు భాగ్య. అంతా నా మీద నొక్కుతుంది గైస్, ఎందుకంటే తర్వాత అది ఏమైనా బడ్జెట్ తర్వాత బడ్జెట్ దగ్గర ఏమైనా ప్రాబ్లం అయితే నువ్వు కూడా అన్నావు అని చెప్పి వీడియో ప్రూఫ్ కూడా తీసుకుంటాను గైస్ నా దగ్గర. లైక్ అంటే డిస్కస్ చేసుకోవాలి కదా. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు ఆమె నాకు అంత సపోర్ట్ చేసింది. అంటే యూట్యూబ్ ఛానల్ ఈమె వల్లనే పెట్టినా కదా. సో అట్లీస్ట్ ఈమెకు చెప్పకుండా ఈ పనులు చేయలేము కదా గైస్. చైన్ వస్తుంది గైస్, నాకు గింబల్ కావాలి. ఎందుకంటే గింబల్ కొంటే బెటర్ గైస్. ఎందుకంటే మనం చాలాసేపు మనం నార్మల్గా చేయటం తీస్తుంటే ఎట్లయితుంది అంటే ఒక 5 minutes అయితే హ్యాండ్ పెయిన్ అవుతుంది. సో ఇది తీసుకున్నామంటే మనకు హ్యాండ్ అనేది పెయిన్ కాదు, చాలా బాగుంటుంది. అండ్ చూసే వాళ్ళకి కూడా కొంచెం కొంచెం ప్రొఫెషనల్గా కనిపిస్తాం అనేది అనుకుంటున్నా. సో అందుకోసం కొందామని, ఇంకా వేరే విషయం ఏం లేదు. అండ్ ఇది వాడిన తర్వాత అసలు చేతితో చేయాలంటే నాకు కష్టమవుతుంది గైస్. ఏదైనా ఆలోచించి కొనాలి. దీని తర్వాత కూడా మనం అది లేకుండా మనం పని చేయగలుగుతామా అన్నట్టుగా ఉండాలి. సో మనం ఇది లేకుండా అయితే పని అయితే చేస్తాను ఇప్పుడు ప్రజెంట్గా. సో ఇప్పుడు కొనాల్సి వస్తుంది. అండ్ చూద్దాం, చాలా డిస్కస్ అయితే ఒక 10-20 minutes డిస్కస్ చేసుకున్నాం ఎంతసేపు కొందాం అవుతాని. సో 2 ఆప్షన్ ఉన్నాయి మా దగ్గర. సో ఒకటేమో Insta360 గింబల్ ఒకటి ఉంది, ఫ్లో ఏదో సంథింగ్ ఉంది. సో అది కూడా సేమ్ ప్రైస్ వస్తుంది. డీజే కూడా బాగుంది. అండ్ ఇప్పుడు మనం తీసుకోవాలంటే ఆలోచించాల్సి అవుతుంది, అదే డిస్కస్ అయితే చేస్తున్నాం. సో మనం ఇప్పుడైతే నేనైతే ఫిక్స్ అయిపోయినా తీసుకుందామని. భాగ్య ఏమంటావు భాగ్య? తీసుకొని అంటున్నాను. సో గైస్ ఫైనల్ గా మన మిషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. వీడియో ప్రూఫ్ దొరికింది గైస్. తర్వాత ఏమైందంటే నన్ను అనడానికి అని చెప్పి సో మిషన్ సక్సెస్ అయిపోయింది గైస్. సో లెట్స్ గో ఒకసారి తీసుకుందాము. అండ్ చాలా నుంచి తీసుకుందాం అనుకుంటున్నా. అంటే ఇది ఆల్మోస్ట్ ఇది మిస్ అయ్యి 2 weeks అయిపోయింది. 2 weeks లాస్ట్ సండే అయితే వచ్చిన. సో అప్పుడు బడ్జెట్ అమౌంట్ లేకుండా కాబట్టి దీనికి క్లాంప్ తీసుకోలేదు. సో ఇప్పుడైతే వచ్చినప్పుడు క్లాంప్ లేదంటున్నాడు. అండ్ ఇప్పుడైతే మనం తీసుకోవాల్సిందే కొత్తది. లెట్స్ గో గైస్. సో గైస్ ఫైనల్గా అయితే తీసుకున్నాం మనము. సో DJI మొబైల్ 7P. అండ్ చాలా డిస్కస్ తర్వాత తీసుకున్నాము. ఒకసారి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా. సో నార్మల్ ఇప్పుడైతే ఓపెన్ చేసి చూసాము. అండ్ ఇంటికి వెళ్ళి అయితే మొత్తం టోటల్గా అయితే చూసాము అప్పటిక. లెట్స్ గో. చూడండి గైస్. సో గైస్ నేను కూడా చూస్తలే, మీరు చూడండి ఫస్ట్ అయితే ఎలా ఉంటుందో. అండ్ ఇది బాక్స్ తీసి ఇలా అయితే వచ్చింది, చూస్తుంది కదా. సో లాస్ట్ నేను గింబల్ ఉన్నప్పుడు అయితే ఇట్లా పెద్ద బాక్స్ వచ్చింది. సో ఇప్పుడైతే చిన్న బాక్స్ ఉంది. అండ్ వావ్ గైస్, చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది గైస్. అండ్ ఇది అడ్జస్టబుల్ అండ్ చాలా బాగుంది, అసలు వేరే లెవెల్ అయితే ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను దీని గురించి అంటే క్లాంప్ గురించి తీసుకున్నా. సో క్లాంప్ చూసాం ఫస్ట్ అయితే మనం. లాస్ట్ అయితే ఏదైతే క్లాంప్ ఉందో సో అది కొద్దిగా పెద్దగా ఉండే అండ్ హెవీ కూడా ఉండే, చాలా లైట్ వెయిట్గా ఉంది ఇది. అండ్ దీని మ్యాగ్నెటిక్ అయితే చాలా సూపర్, చాలా పవర్ఫుల్ ఉంటుంది. అండ్ చూస్తుగా ఎంత బాగుంది అసలు. సౌండ్ కూడా బ్లూటూత్ కనెక్షన్ ఉంది. అండ్ దీని యాప్ కూడా వస్తుంది, యాప్ డౌన్లోడ్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవాలి. అండ్ కింద ట్రైపోడ్ అయితే అడగాలి వాళ్ళకి, ఎందుకంటే మనం ఏదైనా మిస్టేక్ అయింది అనుకోండి, ఇరిగిందంటే మళ్ళీ పైసలన్నీ మనకి బొక్క. సో చూస్తున్నారు కదా ఎంత బాగుంది అసలు. ఈ షాప్లోనే యాక్చువల్లీ షాప్లోనే రివ్యూ చేస్తున్నది ఇది. అండ్ చూస్తున్నా ఇది చాలా హెవీ ఉంది గైస్ ఇది. సో ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది, అసలు పట్టుకున్నట్టే లేదు. ఇది బ్రాడ్గా ఉంది అండ్ హెవీ కూడా ఉంది. అంత బ్రాడ్ లేదు, హెవీ కూడా లేదు, చాలా బాగుంది. అండ్ నాకు నచ్చిన ఫీచర్ ఏంటంటే ట్రైపోడ్ కిందనే చేసిండు డైరెక్ట్గా మనకు. అండ్ ఇది క్లోజ్, ఇది అంతే. దీనికి సపరేట్గా అయితే హోల్స్ ఉంటాయి కదా, సపరేట్గా అయితే మనం పెట్టాల్సి వస్తుంది. ఇంట్లో ఉంది ఆల్రెడీ కదా. యాక్చువల్లీ దీని గురించి తీసుకున్నాము. ఇది 8 to 9 feet అయితే ఈజీగా వెళ్ళిపోతాయి గైస్. చూస్తున్నా ఫ్లోర్ ఉంది ఇక్కడ గైస్. ఫైనల్గా అయితే కొన్నాము. అండ్ ఇప్పుడైతే ఫోన్ దగ్గరికి వెళ్ళాలి. సో ఫోన్ అయితే
కెమెరా అయితే పనిచేస్తలేదు సరిగ్గా చూసారనుకుంటా. బ్యాక్ కెమెరా అయితే ఇట్లా లైనింగ్ అయితే వస్తుందో సో అదైతే డ్యామేజ్ అయిపోయింది. సో ఇప్పుడు వివో స్టోర్కి అయితే వెళ్తున్నాం. ఇయర్ ఫోన్స్ అయితే కొన్నాం క్రోమాలో. సో అది కొంచెం రిటర్న్ చేసి ఉంది. అండ్ ఇట్లా లాస్ట్ ఇయర్ ఏదైతే కొన్నామో అన్నీ నాకు డ్యామేజ్ అయిపోయినాయి గైస్. సో అంటే నాకు ఇదేంటి నా బండి మీద పిల్లి వండుకుంది. సో చూపిస్తా చూడండి గైస్, అది వెళ్ళిపోతుంది అది. అండ్ తొందరగా అయితే బ్యాక్ కెమెరా అయితే ఫిక్స్ చేస్తలే, బండి మంచిగా వండుకుంది అది. అండ్ మనమైతే ఇప్పుడు లైక్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కోటిలో ఉన్నాం. సో కోటిలో ఇంకేమైనా వస్తువులు తీసుకుని ఉంటే తీసుకొని వివో స్టోర్కి అయితే వెళ్ళి ఉంది అత్తాపూర్కి. అండ్ అటు నుంచి అయితే మనకు చెప్పిన కదా అండ్ దూల్పేటకి అయితే వెళ్తున్నాం గైస్. దూల్పేటలో అయితే వినాయకుడు అయితే ఇక్కడ రెడీ అవుతుండే బాలాపూర్ అనేసి. సో అదైతే కవర్ చేయడానికి వెళ్తున్నాం. సో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి అలా. సో అదైతే కవర్ చేద్దాం. లెట్స్ గో గైస్. అండ్ ఇదైతే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇదైతే ఒక 1 వీడియో అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే తెలిసి వినాయకుడికి వీడియో అయితే పడుతుంది. సో లెట్స్ గో.